చెప్పండి అసలు ఏం జరిగింది ఆ బాబుకి, అసలు మీ దగ్గర నోటీసులకు ఎట్లా వచ్చింది? ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ దగ్గుపాటి అజిత్ కుమార్ మీకు జూబ్లీస్ పోలీసులు థర్డ్ డిగ్రీ చేయడం, వాళ్ళ ఇంటి పక్కలు కూడా దాడి చేసిన కేసు విషయంలో నాకు యూట్యూబ్ ఛానల్ ద్వారా నా దృష్టికి రావడం జరిగింది. దాంతో వాళ్ళ అడ్రస్ను ట్రేస్ చేసి నేను అసలు వాస్తవాలు ఏంటిదో తెలుసుకున్నాకనే మాట్లాడదామని పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని పూర్తి వివరాలు డాక్యుమెంటేషన్ తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ చేసిన తర్వాత స్పష్టంగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సూర్యాపేట్ వాస్తవ్యులు ఫిలిం లైన్లో పనిచేసుకుంటూ 3 పిల్లలతో ఇక్కడ కిరాయిగా ఉండి నిరుపేద మాలలాలు. దాంట్లో అసలు ఎందుకు జరిగిందంటే గతంలో వాళ్లకు మాకు ఉన్న గొడవలు ఉన్న నేపథ్యంలో అది దృష్టిలో పెట్టుకొని ఇది చేసిందని చెప్పింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పాపం వాళ్ళకు అవగాహనలో అమాయకులు చాలా. ఎంత అమాయకులు అంటే వాళ్ళకు ఎక్కడనైతే క్రైమ్ జరిగిందో, నేరం జరిగిందో అక్కడ పోయి ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా రాలేదు. నేను అడిగినా మీకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాడి జరిగింది, వీళ్ళు మీ ఇంటి పక్క వాళ్ళ జ్యుడిక్షన్ కూడా అదే వస్తుంది కదా, మీరు ఎందుకు కేసు నమోదు చేయాలంటే అరే ఏం మాట్లాడుతున్నారు సార్, ఎవరైతే దాడి చేసారో వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారో, అందుకని మేము హెచ్ఆర్సీకి పోయినాము, డీజీపీకి పోయినాము, ఏసీపీకి పోయినాం, కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో పోలేదు. అయితే నేను ఒక యాక్టివిస్ట్గా డివిఎంసీ హైదరాబాద్ జిల్లా డివిఎంసీ మెంబర్గా చెప్తున్నా, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అక్కడ తప్పకుండా నువ్వు ఫిర్యాదు చేయాల్సిందే. అక్కడ ఎఫ్ఐఆర్ అయినాక పై అధికారులతో కలవాలని నేను అవగాహన కల్పిస్తే సరే అన్న మీరు చెప్పినట్లు నడుస్తాను. మొన్న నేను ఫిజికల్గా తీసుకుపోయి అక్కడ ఫిర్యాదు చేస్తే ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా పోలీసుల లూపోల్స్ స్పష్టంగా ఉన్నాయి. మైనర్ బాలుడు ఒక క్రైమ్ జరిగిందని వాళ్ళ ఆరోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి. ఆ ఆరోపణ ఎదుర్కొంటున్న ముద్దాయికి కూడా రైట్స్ ఉంటాయి. జువెనైల్ యాక్ట్ క్లియర్గా ఉంది, పిల్లలకు సంబంధించిన చట్టంలో క్లియర్గా ఉంది. ఎప్పుడైతే నేరం ఆరోపింపబడుతుందో ఆ పిల్లగానికి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కానీ జైల్లో కానీ ఇంకెక్కడెక్కడ కస్టడీలో తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్తుంది. సెక్షన్ 10 క్లియర్గా ఉన్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్ బాలుడైతే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఆధ్వర్యంలో మాత్రమే అతన్ని తీసుకెళ్లాలి, విచారణ చేయాలని. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అది వయలేషన్ చేసేది. దాంతోపాటు ముఖ్యంగా మైనర్ బాలుని పేరు ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడ కూడా చెప్పొద్దు, కానీ మీరు ఈ ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉన్నది, ఆ పిల్లగాని పేరు చెప్తూ ఎఫ్ఐఆర్ చేశారు. ఇదే కాకుండా అసలు జరిగిన సంఘటన ఏంటంటే 15 డిసెంబర్ 2024 మధ్యాహ్నం రోజు వాళ్ళ తల్లి మొబైల్ ఫోన్లో తల్లి పండుకున్న జస్ట్ అయిపోయినాక మార్కెట్ పోతామనే సందర్భంలో దొంగతనంగా అది తీసి 2 పిల్లలు ఆడుకునే సందర్భంలో మనం రీల్ చేద్దామని ఒక ప్రయత్నం చేసే భాగంలో వైఫై వస్తువులని కొద్దిగా చేయి పైనకి లేకపోవడం పక్కన ఒక అతను స్నానం చేసి టవల్తో దుడుచుకుంటున్న 5 సెకండ్స్, ఓన్లీ 5 సెకండ్స్ వీడియో చూశాను, నేను చూసిన. అది ఇక్కడ డిస్ప్లే చేయలే కానీ మేము చూసినాం. కానీ తల దుడుచుకున్న వీడియో వస్తుంది. అది అతను గమనించి ఇంటికి వచ్చేసి ఇమీడియట్గా వాళ్ళ తమ్ముళ్ళను, ఇంకా 2 తమ్ముళ్ళను పిలిపించి 3 కలిసి తీవ్రంగా దాడి చేయడం కాకుండా కులం పేరుతో తిట్టడము, బూతులు తిట్టడము, మేము కాంగ్రెస్ నాయకులము, మాకు పెద్ద నాయకులు అండా ఉంటారని అప్పటిదప్పుడే పోలీసులకు పోయి దాడి చేయడమే కాకుండా పోలీసులు ఇమీడియట్గా 5 నిమిషాల్లో అక్కడ రావడం జరిగింది. 5 నిమిషాలు అలా రాగానే వీళ్ళని ఈ కొట్టే పిల్లల్ని తీసుకుపోయి అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. జువెనైల్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది మైనర్ బాలికని పోలీస్ స్టేషన్ తీసుకుపోద్దని. మరి ఏ విధంగా తీసుకుపోయారే అనుకుందాం. తీసుకుపోయి వాళ్ళ తల్లిదండ్రులకు పిలిపించి అప్పచెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే 15వ తారీఖు డిసెంబర్ 2:30 ప్రాంతంలో తీసుకెళ్తే ఆ రోజంతా కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వీళ్ళు కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్లో అసలు కానిస్టేబుల్కి సంబంధం లేదు. కానిస్టేబుల్ వచ్చి ఎవడరా వాడు వీడియో తీస్తున్నాడని గలీజ్ బూతి మాటలు చెప్పుకుంటూ తీవ్రంగా దాడి చేసిండు లాఠీతో. ఆ దాడి చేస్తుంటే పక్కకున్న ఇంకో నిందితుడు ముద్దాయి అరే ఎందుకు కొడుతున్నావు అంటే అరే నువ్వే పెద్ద దొంగ, నువ్వు అంత వకాలతా పుచ్చుకుంటావు అని వాడిని ఇంత దౌర్జన్యం చేసి పోయిండు. ఆ తర్వాత వాళ్ళ తల్లి పోయి నేను కలుస్తా అంటే కూడా ఆమెను రానియకుండా గేట్ కన్నా ఆపారు. 14 సంవత్సరాల పిల్లగాన్ని వాళ్ళ తల్లిని కలవకుండా 3 రోజులు ఏ విధంగా పెడతారు. అయితే విచిత్రం ఈడ ఇంకో బ్లండర్ ఏంటిదంటే 15వ తారీఖు తీసుకుపోయిన పోలీసులు నిందితులు ఏదైతే ఆడు వీడియో తీసిందంటుండో ఆయనతో 16వ తారీఖు రాత్రి 10:30 కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేశారు.
అంటే ఒక రోజు ముందే ముందు తీసుకెళ్ళారు. 24 గంటలు అయిపోయింది, 36 గంటలు అవుతున్నది. అప్పుడు ఆ నిందితులతో కంప్లైంట్ తీసుకొని ఈయన మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో కూడా ఎంత బ్లండర్ అవుతుందంటే సెక్షన్ 77 బిఎన్ఎస్ పెట్టాడు. 77 బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే ఒక మహిళకు సంబంధించిన ప్రైవేట్ చర్య ఏదైనా తీసుకునే క్రమంలో వీడియో తీసుకుంటే అతను క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ మహిళ లేనలేదు. ఎంత ఎంత వీళ్ళకు వీళ్ళున్నా అంటే ఇంత క్లియర్గా ఏమున్నదంటే వీళ్ళు ఎట్లయినా ఇరికించాలని ఉద్దేశం. అసలు ఆ సెక్షన్ వర్తించదు కదా. మేల్కు సంబంధించిన వీడియో 5 సెకండ్లు వస్తే ఆడవాళ్ళ వీడియో తీసి పెట్టిన అంటే కంప్లైంట్ ఏం చేశారంటే నేను చేసే ముందు మా భార్య స్నానం చేసింది అది కూడా తీసిరన్నారు. దానికి కంప్లైంట్ రిజిస్టర్ కాకముందే ఆ మొబైల్ అంతా చెక్ చేశారు. సిఐ స్పష్టంగా చెప్పిండు మహిళా వీడియోలు ఎక్కడ లేవు. ఎస్ఐ చెప్పిండు ఎక్కడ వీడియో లేదు. అయినా కానీ మహిళకు వీడియో ప్రైవేట్ టైంలో వీడియో తీసిరు అనే సెక్షన్కి సంబంధించి కేసు పెట్టారు. దీంట్లో స్పష్టంగా తెలుస్తుంది జువెనల్ యాక్ట్ కింద పిల్లల్ని తీసుకెళ్ళొద్దు. తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ కాకముందే 24-36 గంటలు లోపల పెట్టుకున్నారు. తర్వాత ఎఫ్ఐఆర్ చేసారు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా రిలేటెడ్ సెక్షన్ కాకుండా కుట్రపూరితంగా ఈ పిల్లగాన్ని ఇరికించే విధంగా పెట్టి అయితే మేము స్పష్టంగా చెప్తున్నాం ఇక్కడ ఈ వీళ్ళ బాధితులంతా కూడా ఎస్సీ మాల సామాజిక వర్గం చెంది వీళ్ళకి స్పష్టంగా అవగాహన ఉన్నది. కొట్టిన వాళ్లకు ఆ నిందితులకు అవగాహన ఉంది, పోలీసులకు కూడా అవగాహన ఉంది. ఎందుకంటే మీరు ఏం డోలరా ఎక్కడోలరా మీరు బతకనికి వచ్చారనే పదజాలంతోనే దాడి చేసి నేనేమంటున్నానంటే ఒక నిరుపేద ఎస్సీ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ విధంగా దాడి చేయడం జువెనల్ యాక్ట్ కింద క్లియర్గా నేరం. నేనేమంటున్నానంటే మీరు ఇవన్నీ చేశారు కదా, మీరు ఇవన్నీ కవర్ చేయడానికి మరేదో కుట్రలు చేస్తున్నారు. సరే ఇది జరుగుతున్నది. మేము ఒక ఫిర్యాదు తీసుకొని నేను డివిఎంసీ మెంబర్ను జిల్లా డివిఎంసీ మెంబర్ బత్తుల రామప్రసాద్తోనే బాధితులను తీసుకుపోతే ఈవెన్ మాకు లోపలికి పోనీయలే. పోలీస్ స్టేషన్లో ఎవరి గురించి నిరుపేదల గురించి మా గురించి బాధితుల గురించి ఉన్నది. మాకు కూడా అడ్డుకుంటే నేను మళ్ళీ కారు చూపెట్టేసి మీరు ఏమన్నా చేస్తే నా మీద కేసు పెట్టుకోండి అని బలవంతంగా లోపడిపోయి మళ్ళీ ఫిర్యాదు ఇస్తే అప్పుడు ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. అయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక సవరణ చట్టంలో సెక్షన్ 18A ఏం చెప్తుందంటే దళిత సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా ఫిర్యాదుదారుడు వస్తే ఇమీడియట్గా ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. కానీ ఇక్కడ పోలీసులు ఏం చేశారు, బలవంతంగా కంప్లైంట్ తీసుకున్నా ఖాళీ ఎక్నాలజ్మెంట్ ఇచ్చి పంపించారు. ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా ఇది నేరం. సెక్షన్ 4 కింద వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయాలి. అయితే మేము ఒక డివిఎంసీ మెంబర్గా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే 3 రోజులు అక్రమంగా మైనర్ బాలును పెట్టినందుకు ఆ పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేయాలి. తర్వాత దాడి చేసిన ఎవరైతే ఇంటి పక్క నేరస్తులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి. దీని మీద ఇక్కడ సిపి స్పందించాలి. ఎందుకు సిపి మాట్లాడతలేడు? 7 నెలల నుంచి కేసు నడుస్తుంటే ఇంతవరకు ఎందుకు మాట్లాడతలేడు? అంటే దళితులు అంటే పట్టిలేదా? అంత అవమానంగా చూస్తారా? ఏం సంగతం? ఫ్రెండ్లీ పోలీస్ అంటున్న వ్యక్తి ఒక దళిత సామాజిక వర్గం మైనర్ బాలుని 3 రోజులు ఏ విధంగా పెడతారు? ఏ చట్టం చెప్తుంది వాళ్ళకు? అసలు ఏమనుకుంటారు? ఫ్రెండ్లీ పోలీస్ పేరు మీద దళితులను చంపాలని చూస్తున్నారా? నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు వెంటనే పోలీస్ అధికారుల మీద ఫస్ట్, ఎందుకంటే నిందితుల మీద ఎట్లయినా ఎఫ్ఐఆర్ అవుతుంది దాడి చేసిన, కానీ విల్ఫుల్గా ఉద్దేశపూర్వకంగా విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన జూబ్లీస్ పోలీసుల మీద కూడా కంపల్సరీ ఎస్సీ ఎస్టీ అత్యాచారాల కింద కేసు నమోదు చేయాలి. దాంతోపాటు దీన్ని పూర్తిగా బాధ్యత తీసుకోవాలి సిపి గారు. లేకపోతే నేను నిజాయితీ గల ఆఫీసర్ అంటారు, ఎక్కడ నేను నిజాయితీ పోయింది? 3 రోజులు ఏ విధంగా పెడతారు? 15వ తారీఖు మధ్యాహ్నం తీసుకుపోతే 16వ తారీఖు రాత్రి 10:30 కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేస్తారు. మళ్ళీ రిలీజ్ చేయాలంటే వాళ్ళ తల్లిని పోనీ చూడకుండా చేసి పక్కనున్న నిందితుడు కుటుంబ సభ్యులు తెచ్చిన ఆహారం 3 రోజులు తిన్నారు. ఎక్కడ పోతుందా మీ ఫ్రెండ్లీ పోలీస్? ఎవరికి చెప్తున్నారు మీరు? దళితులకు వ్యతిరేకం చేయడమేనా రేవంత్ రెడ్డి సర్కార్? నేను క్లియర్గా చెప్తున్నా, ఇది చాలా సీరియస్ కేసు, సీరియస్ అఫెన్స్. ఎందుకంటే ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నాం బుద్ధాయి మైనరు. మీరు డైరెక్ట్ పోలీసులు ఏ విధంగా తీసుకుంటారా? ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ వాళ్ళు తీసుకుపోవాలి, వాళ్ళ మధ్యలో విచారణ చేయాలి. పోలీస్ కస్టడీలో ఎట్లా పెట్టుకుంటారు మీరు? ఏం తమాషా చేస్తున్నారా? సెక్షన్ 18A ఇమీడియట్గా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వస్తే ఇమీడియట్గా స్వీకరించేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తెలంగాణ సమాజమా? తెలంగాణలో పోలీసులు వైద్య
విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఈ దగ్గుపాటి అజిత్ కుమార్ కేసు మనం స్పష్టంగా తెలుస్తున్నది. ఎందుకంటే ఆయనకు జెనెటిక్ డిజార్డర్ ఉంది, న్యూరాలజీ ప్రాబ్లం ఉందని రంగలక్ష్మి మేడం ఒకటి ఉస్మానియాలో ప్రభుత్వ అధికారిని న్యూరాలజిస్టు ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. మీరు దయచేసి ఆమె పేరు మీద గూగుల్లో సెర్చ్ చేయండి. ఆమె అపోలో హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తుంది. అంటే ఒక గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్లో పనిచేస్తుందని గూగుల్లో చెప్తున్నది. అంటే ఒక ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న న్యూరాలజిస్టు ఏ విధంగా మరి అపోలో హాస్పిటల్లో పనిచేస్తుంది? ఇందులో క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్నది. పోలీసులు ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యంగా విధించి ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ విధులు నిర్వహిస్తుంటే ప్రైవేట్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా ఉన్నది. ఇది ఇంత స్పష్టంగా ఉన్నా కానీ ఇంత స్పష్టంగా ఉన్నా కానీ ప్రభుత్వం స్పందించాలి. నేను ఏమంటున్నా అంటే దామోదర్ రాజనరసింహ గారు, మీరు మంత్రి కదా, ఆరోగ్య మంత్రి కదా, నీ ఆధునిక పనిచేస్తుంటే ఉస్మానియా న్యూరో సర్జన్ పోయి అపోలో న్యూరో సర్జన్గా ఆమె ప్రకటించుకొని అక్కడ విధులు నిర్వహిస్తుంది. ఒక డాక్టరు ప్రభుత్వ అధికారి హాస్పిటల్లో చేస్తుంది, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తుందా? దీని మీద దామోదర్ రాజ్ నరసింహ గారు స్పందించాలి. ఇది ఒక దళిత సామాజిక వర్గానికి, నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కదా బాధితులు. మీరు ఏ విధంగా ఈ రంగలక్ష్మి మేడం న్యూరో సర్జన్ ఉస్మానియా హాస్పిటల్ ఏ విధంగా అపోలో పనిచేస్తుందో మీరు ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే దీని మీద కూడా మేము భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. జేపీ.